హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఫస్ట్ థింగ్ గనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల నాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. సాధారణంగా అందరూ అవకాడో తిన్న తర్వాత లోపల సీడ్‌నయితే పడేస్తారు. కానీ ఆ గింజతోనే మన హెయిర్‌ని చాలా ఒత్తుగా, షైనీగా పెంచుకోవచ్చు. సో, నేనైతే ఇప్పుడు హెయిర్ ఆయిల్‌నయితే నేను మీకు చూపిస్తాను. వారానికి ఒక 2, 3 సార్లు ట్రై చేయండి. నిజంగా మీ హెయిర్‌ని చూసి మీరే షాక్ అవుతారు. సో, ఫస్ట్ థింగ్ గనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకోండి. అవిసె గింజలు అండ్ అలాగే లవంగాలు, బియ్యం, కరివేపాకు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అవకాడో గింజను తీసుకొని ఇట్లా తురుముకోండి. తురుముకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను రెగ్యులర్‌గా వాడే హెయిర్ ఆయిల్ అండి ఇది. దీని ప్లేస్‌లో మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేయండి మీరు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ 2 స్పూన్లు అది అండ్ అలాగే తురుము కూడా అంతా వేసుకొని బాగా మరిగించుకొని ఆ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనకి నిల్వ ఉంటుంది. ఎన్ని నెలలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేనైతే ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి కొంచెమే చేసుకున్నాను. కొంచెం గిన్నెలో తీసుకొని అందులోకి ఆముదంని అంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం మనకి బయట ఎక్కడైనా దొరుకుతుంది. అది కలుపుకొని నేనిక్కడ బాగా అప్లై చేసుకుంటున్నాను. హెయిర్‌కి ఇలా పార్టిషన్స్‌గా తీసుకొని తర్వాత ఒక 2, 3 నిమిషాలయితే మసాజ్ చేయండి. ఇట్లా వారానికి 2, 3 సార్లు చేసి రిజల్ట్స్ చూసి మీరే నిజంగా షాక్ అవుతారు. సో, ఇట్లా ఆయిల్ పెట్టుకున్న 2, 3 గంటల తర్వాత మన హెయిర్ అనేది వాష్ చేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.